కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఏదనుకుంటే జరుగుతుంది. ఒక 10 రూపాయలు ఎలా అనుకోవాలి ఫస్ట్ చెప్తా. దానికి 12 సూత్రాలు ఉంటాయి నాన్న. 12 సూత్రాల్లో మొట్టమొదటిది ఈ విశ్వం అనేది అంటే ఏమిటి అనుకుంటే అది అన్ని ఇంగ్లీష్ టర్మినాలజీ ఉంది. నేను కూడా ఖచ్చితంగా ఆ వాటిని కరెక్ట్గా పలకలేకపోవచ్చు, కానీ నేను ఒక్కొక్కటి చెప్తూ వస్తాను. పూర్తి కేవలం ఒక్కొక్క నియమం తాలూకు ఇంట్రొడక్షన్ ఒక లైన్ లో చెప్దాం. రాబోయే ఎపిసోడ్స్ లో మనం దాన్ని విపులంగా డిస్కస్ చేద్దాం. ఏం లేదు, ఈ విశ్వము అంటే పంచభూతాలతో నిర్మితమైందని భగవద్గీతలో చెప్పింది, నేనేం స్వయంగా చెప్పట్లేదు. మన శరీరంలో పంచభూతాలు, నాడులు అని ఆ కాలంలో సంస్కృతం టెర్మినాలజీలో మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, విక్రము అని పేర్లు పెట్టారు. అప్పుడు మీరు సెల్ ఫోన్లో ఐఫై, నెట్ ఏవేవో చెప్తుంటారు, డెస్క్ అంటుంటారు, ఏవో పేర్లు చెప్తారు కదా. ఆ కాలంలో సంస్కృతం పేర్లు ఇవి, ఈ కాలంలో మీ ఇంగ్లీష్ పేర్లు ఇవి, అంతే తేడా. టర్మినాలజీ ఏం తయారైందో, విశ్వము అంటే ఏంది, విష్ణు సహస్రనామాల్లో విష్ణు సృష్టికారో భూత భవ్య భవత్ ప్రభు భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాంగతి అంటే విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు, ఆయననే నారాయణుడు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మనం విశ్వంలో పంచభూతాలు బయట ఉన్నాయి, మనలో కూడా పంచభూతాలు. ఒక ఉదాహరణ చెప్తాను అందరికీ అర్థమయ్యేటట్టుగా. మీరెవ్వరూ కష్టపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీకున్న ప్రాబ్లమ్స్ మొత్తం నేను గ్యారంటీ ఇస్తున్నా. విశ్వరూప సందర్శన ఇది విశ్వ నియమాలను పూర్తిగా అర్థం చేసుకొని మీలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోండి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండొచ్చు. ఎనర్జీ లెవెల్స్ అంటే ఎలా ఉండాలి అంటే, మా అమ్మాయి అంటుంది, నువ్వు స్పీడ్గా మాట్లాడతావు మమ్మీ వీడియోలో, కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అని. అంటే వినండి, నేను అదేంటంటే బుధ అంటే గాలి అంటే స్పీడ్ ఎక్కువ, కాబట్టి నా మాట స్పీడ్గా వస్తుంది అంతే నాన్న, అంతకంటే ఇంకేం లేదు. అందులో ప్రేమతో నిండింది, స్పందనతో నిండింది, కాబట్టి ఇన్ని వేల హృదయాలని టచ్ చేయగలుగుతున్నాను. అవును, ఎస్. కాబట్టి విశ్వ నియమాలు మీ ప్రతిపాదన ఏమిటి? అందరూ తెలుసుకుని వాళ్ళకి వాళ్ళు ఆనందమయమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలనా? ఎస్. ఎందుకంటే అన్నీ మనకి ఇప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తే విశ్వ నియమాల పూర్తిగా ఆకలింపు చేసుకోవడం అంటే భగవద్ దర్శనమే కదా ఇంచుమించది. అలాంటి దర్శనం జరిగాక ఇంకేది కోరేది, ఇంకా బూడిది ఇచ్చేవాడిని అంటే అంత మాయా మోహము. మనమే ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళామని తెలుసుకున్నాక ఇంకేం అడుగుతాం అల్పంగా, నాకు ఇది ఇవ్వు, చాక్లెట్ ఇవ్వు, బిస్కెట్ ఇవ్వు, కొత్త డ్రెస్ ఇవ్వు, లేకపోతే నన్ను ఫలానా వాళ్ళు మెచ్చుకోవాలి, ఇవన్నీ అడగం కదా. అసలు అడగక్కర్లేదు నాన్న. మీకు మీరే స్వయంగా అతి సరళమైన భాషలో అనుభవాలను జోడించి ఎనర్జీ లెవెల్స్, థాట్, ఫీలింగ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. శివుడి పూజారులు ఎలాగుంటారు మీరు చెప్పున్నాను. శివాలయంలో పూజారులు ఎలాగుంటారు? బొద్దుగా, ముద్దుగా, లావుగా ఉంటారు. మీరు బాగా గమనించుకోండి. అవునా? శివాలయంలో ప్రతి వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూడండి. శివుని పూజ చేసేవాళ్ళు బొద్దుగా, ముద్దుగా, పొట్టిగా ఉంటారు. వినాయకుడు రూపంలో ఉంటారు, అవునా లేదా? కొంచెం పొట్టెత్తుగా అలా ఉంటారు. అదే లక్ష్మీనారాయణుడి గుడిలో పూజలు చేసేవాళ్ళు సన్నగా, పొడుగ్గా ఉంటారు. ఇదొకటి మనకు చాలు. ఎందుకు అనంటే ఈ శివలింగంలో ఉండేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉండేది లక్ష్మీనారాయణుడు. అమ్మవారి స్వరూపం ఒకటి ఉంది. అయితే ఈ ప్రకృతి మొత్తం స్త్రీ పురుష లక్షణాలకు జోడించి ఉంది. అదే అర్ధనారీశ్వరి తత్వం. అర్ధనారీశ్వరిని సూచించడంలో ఈ ప్రకృతి మొత్తం స్త్రీ పురుష లక్షణాలు కలిసి ఉన్నాయి. అదే విశ్వరూప సందర్శనలో ఒకటి. లాస్ట్ది ఇది, స్త్రీలింగము పురుషలింగము కలిసి ఉండడము అనేది. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది ఒక్కటే కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను ఇవాళ, ఎందుకంటే ఇది చాలా అర్థం కావాలి కదా, అర్థం కావాలి నాన్న. ఇది ఎందుకంటే అర్థం అవడం మాత్రమే కాదండి, ఇది ఎలా అర్థం చేసుకుని ఎలా పాటించాలి, దానికి మనం ఏ సాధన చేయాలి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కేవలం ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి మిషన్. ఎవరికి వాళ్ళు నేను తెలుసుకోవాలని ఇచ్చ కలగాలి. నేను చెప్పే మాటల్లో 10% వాళ్ళ బుర్రకెక్కించుకుంటారు. ఈ చెవుతో వింటారు, ఈ చెవుతో విడిచిపోతారు. హృదయంతో విన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆహా అని పెట్టుకుంటారు కొంచెం సేపు. తర్వాత హృదయము, మనస్సు లగ్నం చేసుకొని విన్నవాళ్ళు సబ్కాన్షియస్నెస్లో థాట్ ఫీలింగ్ను చేంజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి వినేవాళ్ళు 1కి 2 సార్లు ఈ వీడియోను వినాలి.
ఒక్కసారి వినగానే విన్నట్టుగా అర్థమైనట్టుగా అనిపిస్తుంది. ఏదైనా నేను చెప్పబోయే సబ్జెక్టు కూడా అంతే నాన్న, ఒక్కసారి వినగానే తెలిసినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళ హృదయానికి పూర్తిగా చెయ్యాలి, నా జీవితంలో సంతోషంగా ఉండాలి, నా జీవితంలో ఉద్యోగం కావాలి, నా జీవితంలో మంచి భర్త రావాలి, నాకు మంచి పిల్లలు కావాలి, నాకున్న ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ పోవాలి, నా జన్మ సార్థకత నేను సంపాదించుకోవాలి, ఈ విశ్వంలో ఉన్నటువంటి దాంట్లో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఉండాలి అనుకునే ప్రతి ఒక్కళ్లకు పనికొచ్చే చాలా చాలా గొప్ప విషయాలు చెప్తాను. అందులో వన్నెస్ అంటే ఏమిటి? పంచభూతాలు బయట ఉన్నాయి, మనలో కూడా బయట ఒక ఎనర్జీ ఉంది, మనలో ఒక ఎనర్జీ ఉంది. ఆ రెండింటిని సింక్ చేసుకోవాలి. అంతా ఒకటి, లోపల బయట అంతా ఒకటే ఏకత్వంతో కలిగి ఉన్నామనేది భగవద్గీతలో విశ్వరూప సందర్శనలో చూపించాడు ఆయన. అది వన్నెస్. ఎంత గొప్పగా చెప్పారు. అంటే నిజంగానే యూనివర్సల్ ఎనర్జీతో మన ఎనర్జీని ఎప్పుడైతే మనం సింక్ చేస్తామో అప్పుడు అది సాక్షాత్కారం అవ్వడానికి మన సంకల్పాలు ఇంకా ఒక అనువైన పరిస్థితి వస్తుంది. ఎనర్జీ లెవెల్స్, వన్నెస్. ఇది ప్రాథమిక సూత్రమా అండి? ఫస్ట్ సూత్రమా విశ్వనియమాలు? ఎస్. దాని గురించి ఇంకా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇలాగే మీరు విశ్వనియమాలు తెలుసుకున్న క్రమంలో మీరు ఎప్పుడైనా మీకోసం ఏమన్నా కోరుకున్నారా? అంటే ఈ వర్షం పడడం ఇవన్నీ కాకుండా. అమ్మో, సీక్రెట్గా చెప్పేస్తే మా ఇంటికి రేపొద్దున అందరు దొంగలకు చెప్తారే బాబు. అంతే. ఏం కోరుకున్నారంటే కరోనా టైంలో నేనేమనుకున్నాను, ఆడపిల్లలందరికీ ఎండి కంచాలు ఎండి చెంబులు పెట్టేశాను, కనీసం ఒక ఎండి గ్లాసు లేదు నాకు తాగడానికి. డైనింగ్ టేబుల్ మీద 2 ఎండి కంచాలు 2 గ్లాసులు, టిఫిన్ తినే ప్లేట్లు 2 మా ఇద్దరికి, నాకు మా వారికి, తర్వాత ఓట్స్ వేసుకోవడానికి 2 ఎండి బౌల్స్, దేవుడి గదిలో అన్నీ ఎండి కలశాలు, ఎండి చెంబులు, ఎండి దీపాలు అన్నీ ఉంటే బాగుంటుంది నాన్న. అంతా వెండితో బాగా అదిరిపోవాలి మన ఇల్లంతా. ఇదంతా శక్తితో కూడినటువంటి శక్తి క్షేత్రంలో నేను ఉంటున్నాను కదా. వెండి బంగారం అనేది కూడా ఒక ఎనర్జీ నాన్న. ఆ ఎనర్జీని మనం ఆకర్షించాలంటే అంత ఎనర్జీ లెవెల్స్ని మనం పెట్టాలి. అలా ఎనర్జీ లెవెల్స్ పెట్టి నేను అనుకున్నాను విత్ ఇన్ 1 వీక్లో మాకు ఇంటి నిండా ఎండి సామానే. ఇప్పుడు వాటిని దాచుకుంటేందుకు కష్టంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ లాకర్లో పట్టడం లేదు. నేను ఎక్కడికన్నా వెళితే ఎవరికన్నా ఇవ్వాలి. అట్లా నేను ఒకళ్ళకి ఒక సహాయం చేసి వస్తూ ఉంటాను, అన్నీ ఉచితంగానే చేస్తుంటాను. నేను ఎక్కడికన్నా పోతే కూడా నాన్న, మొన్న ఎక్కడికి వెళ్ళినా చెయ్యి పట్టుకో, అమ్మవారి గుడికి వెళ్ళాను, విజయవాడ వెళ్ళింది ఒక ఉదాహరణ చెప్తాను. వెళ్ళాను, దిగాను, టికెట్ తీసుకొని వెళ్తున్నాము. అబ్బా నేను నడవలేను, కుంటుకుంటూ పోతుంటే నీలాంటి ఒక అమ్మాయి నా చెయ్యి పట్టుకొని సెక్యూరిటీ గారు దేవుడి దగ్గర దర్శనం చేయించి ప్రసాదాలు ఇప్పించి కుంకుమ ఇప్పించి మళ్ళీ తీసుకొచ్చి నన్ను కుర్చీలో కూర్చుని పెట్టింది. నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నీ దేవుడి దర్శనానికి వస్తాను నేను అడగను, నీకు ఇష్టమైతే నన్ను పిలుస్తావు, ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి. అలా నేను మనసులో అనుకోగానే ఆ గుడి దేవుడికి ఎవరో పోతుంటారు వస్తుంటారు, మా మహిళా మండలి వాళ్ళు రావడము, ఎవరో ప్లాన్ వేస్తారు, నన్ను తీసుకొని పోతారు నాన్న. మినిట్ టు మినిట్ ఆ విశ్వంతోటే బతుకుతున్నాను, ఆ విశ్వ చైతన్య శక్తితోటే ఆనందిస్తున్నాను. నా చిరకాల వాంఛన నా విశ్వ నియమాలను ప్రపంచవ్యాప్తం చేయాలని, ప్రతి వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని, ఈ ప్రేమ విశ్వవ్యాప్తమైన నా ప్రేమను అఖండంగా నిలిచిపోవాలని. భగవద్గీత కంటే గొప్ప గ్రంథం అండి నాన్న ఇది. అందులో నేను శ్రమపడి నేర్చుకున్నవి అనుభవించినవి మీకు అందరికీ చెబుతున్నాను. అందరు అంటారు అసలు మీరు అనుభవిస్తే కదా మాకు చెప్పాలి అంటారేమో అని నాకు భయం. సంకల్పంలో లేదు ఫలం, ప్రయత్నంలోనే సఫలం, కల్పనలో నిద్రించక యత్నంతో సాధించిన నేను అనుభవంగా పొందిన జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను. అది విశ్వ నియమాలు. ఇక చివరికి ఒక ప్రశ్న డాక్టర్ నిర్మల గారు, ఇది అందరికీ వర్తిస్తుందా? కేవలం ఒక ధర్మం ఒక ప్రాంతం వారికి మాత్రమేనా? క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, చర్చికి వెళ్ళే వాళ్ళైనా, కుల మతాలకు అతీతంగా, అసలు చిన్న పెద్ద స్త్రీ పురుష ఏ సంబంధం లేదు. ప్రతి జీవి ఒక ఎనర్జీతో ఉంది. మనం కూడా ఎనర్జీ లెవెల్లో ఉన్నాం. ఆ ఎనర్జీ లెవెల్స్ మన ఎనర్జీ లెవెల్స్ కలిస్తే మనం ఏమనుకుంటే జరుగుతుంది. మన థాట్ ఫీలింగ్ చేంజ్ చేసుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవి 2 నేను చెప్పే సూత్రం. ప్రేమ ఎవరి పట్ల? ప్రతి జీవి పట్ల ఉండాలి. ఆకుల పట్ల, విశ్వంలో విశ్వైక ప్రేమ. ఆ విశ్వైక ప్రేమ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు ప్రేమ నమ్మకము అది పొందే శాంతి ఆటోమేటిక్గా వచ్చింది. శాంతి ఎప్పుడైతే మీలో వస్తుందో మీరు ఏం కోరుకుంటే జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. నేర్చుకోవడానికి చాలా గొప్ప ఒక కొత్త అధ్యాయం ప్రతి వారి జీవితంలో మొదలు పెట్టడానికి ఒక అవకాశం ఇస్తున్నారు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు. సో రాబోయే ఎపిసోడ్స్లో మనం ఒక్కొక్క నియమాన్ని పరిశీలించి విపులంగా అర్థం చెప్పి దాని పరమార్థం ఆంతర్యం, దాన్ని ఎలా పాటించాలి, ఎలా మనసు మైండ్ మార్చుకోవాలి అని, మైండ్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనే ఒక విషయాన్ని పరిశోధిద్దాం. ధన్యవాదాలు డాక్టర్ లక్కరాజు నిర్మల్ గారు, చాలా ధన్యులయ్యారు. వెరీ మచ్.
ఓకే